టీటీవీ న్యూస్ కి స్వాగతం. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మచిలీపట్నం టీడీపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మంత్రి కొల్లు రవీంద్రకు అవకాశం కల్పించినందున మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 2025-2026 వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆనందాన్ని కలిగించేలా ఉందన్నారు. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు పేద మధ్యతరగతి ప్రజల కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని ధీమాను గొర్రెపాటి గోపీచంద్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, న్యాయవాది అద్దెపల్లి నిరంజన్ రావు, పార్టీ నాయకుడు కొనకళ్ళ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి జరిగిన ఎన్నికలలో బందర్ నియోజకవర్గానికి సంబంధించి 66% పోలవటం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సహకరించారు. ఏదో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మాయమాటలు చెప్పినా వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు ఎవరో కూడా ఉద్యోగులు పట్టించుకోలేదు. మరి ఆ రకంగా బందర్ డివిజన్కి సంబంధించి 69%, బందర్ నియోజకవర్గం 66% పోలింగ్ చాలా చక్కగా ప్రశాంతంగా వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగింది. అప్పుడే మొదలెట్టారు. ఎక్కడెవరు రిగ్గింగులు జరిగినాయి, ఏదేదో జరిగిపోయింది, మేము ఎలక్షన్ కమిషన్కి అంటే ఓటమిని గుర్తించినట్టు చివరికి వాళ్ళకి ఏజెంట్లు కూడా కరువైనటువంటి పరిస్థితి నిన్న చూసాం మేము. చంద్రబాబు గారు మరి గతంలో సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు చాలా వరకు చేశారు. ఇంకా ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితిని చక్కపరుచుకుని రాష్ట్ర వార్షిక ఆదాయాన్ని పెంచుకునే ప్రక్రియ. ఈ కారణం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదానికో సమానంగా అభివృద్ధి కూడా చేయాలనే తపంతో పనిచేస్తుంది ప్రభుత్వం. దానిలో భాగంగానే మరి సంక్షేమ పథకాలతో పాటు 6,80,00,000 కోట్లు ఎంఓయూలు కుదుర్చుకున్నాడు. కంపెనీలన్నీ కూడా మళ్ళీ స్టార్టప్లు స్టార్ట్ చేస్తున్నాయి. తద్వారా ఏదైతే మరి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించేదానికి దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకుని శాసనసభలో కూడా పెట్టారు. ఇన్ ది సేమ్ టైం అభివృద్ధి అనేక కంపెనీలు రావడంతో పాటు ఉద్యోగాలు దొరుకుతాయి. మరి తల్లికి వందనం పథకం గతంలో సూపర్ 6లో హామీ ఇచ్చిన మాట నిజం. దానికి రేపు ఎప్పుడు ఏదైతే నెక్స్ట్ ఇయర్ మే నుంచి విద్యా సంవత్సరం నుంచి తల్లుల ఖాతాలో అందరికీ కూడా డబ్బులు పడతాయి, ఎటువంటి సందేహం లేదు. అది బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని, తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు పరిచి తీరతారు. మంత్రి కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో మరి మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఏదో తూతూ మంత్రంగా జరిగాయి. అలా కాకుండా ప్రజాస్వామ్యంలో పట్టభద్రులకు కూడా ఎన్నికలు ఈ రకంగా జరుగుతాయా అని మరి రవీంద్ర గారు స్వేచ్ఛా వాతావరణాన్ని, పోలీస్ బందోబస్తు అన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఓటు వేసుకునేలాగా మరి పెద్దల గోపీచంద్ గారు కానివ్వండి, రవీంద్ర గారు కానివ్వండి, బాలశౌరి గారు కానివ్వండి, నారాయణరావు గారు కానివ్వండి, అందరూ కూడా కృషి చేశారు. ముఖ్యంగా గోపీచంద్ గారు అయితే మరి పట్టభద్రులు ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ఇంటి దగ్గరే ఆయన ఆన్లైన్లో మరి ఎంతోమందికి ఓటు హక్కు కల్పించారు గోపీచంద్ గారు. వారికి పట్టభద్రులు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉన్న పట్టభద్రులందరికీ న్యాయం చేసే విధంగా మరి నిన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి, పట్టభద్రులకి ఉన్న సమస్యలపై శాసనమండలిలో పోరాడతానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ గురువులు గోపీచంద్ గారికి నమస్కారాలు. నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో నేను అక్కడ లోపలుండి అన్ని గేట్ దగ్గర అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. నిన్న వచ్చినటువంటి చాలా దూర దూరాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా
ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలి, అభివృద్ధి చేసుకోవాలి, వీళ్ళ ద్వారానే మాకు జాబులు దొరుకుతాయి, మేము వేరే ఊర్లో పనిచేయకోకుండా మేము ఇక్కడికి రాగలుగుతామని వారి యొక్క ఆలోచనలకి భిన్నంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అదే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్పు చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రశాంతంగా మందలో జరగడానికి గోపిచంద్ గారు, మంత్రి గారి ఆధ్వర్యంలో గోపిచంద్ గారు, బాబా ప్రసాద్ గారు, నారాయణ గారు వీళ్ళందరూ కూడా చేశారు. వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఏజెంట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారు కూడా వీళ్ళందరూ బాగా చేశారు. సో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిర్మల హైస్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మల హైస్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 1966లో స్థాపించిన నిర్మల హైస్కూల్ 2026 జనవరికి గోల్డెన్ జూబ్లీ వేడుక జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలను జిల్లా ఎస్పీ గంగాధర్రావు, స్కూల్ పూర్వ విద్యార్థి చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీకాంత్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీకాంత్ ఈ విద్యా సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ, ప్రణాళికబద్ధమైన విద్యతో నిర్మల హైస్కూల్ పూర్వ విద్యార్థులంతా ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగవంతమైన మార్పులు, ఇస్రో గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రీకాంత్ విద్యార్థులకు వివరించారు. Nirmala High School, Machilipatnam is celebrating the inauguration of the school Diamond Jubilee. It's 59 years and will be celebrating grandly the Diamond Jubilee the next year, that is 2026, the month of January. It's a very proud moment for us as we are celebrating the Diamond Jubilee. The number of students passed through this school, all the effect that was done in Machilipatnam. So today in a special way we have invited our own student, the scientist. He is present here to share with us his own achievement that he has done, mainly the Chandrayaan 3. He was the leader in launching the Chandrayaan 3. And added that SP sir was with us to highlight about the importance of the school. ఇలాంటి సామాజిక సేవా దృక్పథంతో ఆరంభించబడిన సంస్థలుగా లేని సమయంలో ఇక్కడ ఆరంభించబడి అనేక మందిని మన యొక్క పట్టణం నుండి జాతికి అందించినటువంటి నిర్మలా హై స్కూల్ ఈ యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇనాగ్రల్ ఫంక్షన్ ఈరోజు ఆరంభించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి బహుదూరం నుండి, బెంగళూరు నుండి ఇస్రోలో పనిచేస్తున్నటువంటి నిర్మల పూర్వ విద్యార్థి అయిన శ్రీకాంత్ గారు, ఆయన చంద్రయాన్ 3 మిషన్కి ఆయన చైర్మన్గా, డైరెక్టర్గా పనిచేస్తూ వచ్చారు. ఈజ్ అ సైంటిస్ట్. ఆయన రావటం ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్లో మనకి ఇంటరాక్టివ్ టైం జరుగుతుంది. Chandrayaan 1, because you know the moon is our natural satellite of the earth, so we wanted to go to the moon. So there were some of the senior scientists went to our ex-late president APJ Abdul Kalam, and they were briefing him the configuration. Then he has given an innovative, why only orbit around the moon, you make an object impact on the moon surface. So it was his idea. They introduced moon impact probe on the Chandrayaan 1, it was a hard landing on the moon surface, at least we touched the moon's surface first time. So that was the idea. విద్యార్థులు ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తోందని పలువురు అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన మరింత పెంపొందేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారులు దుర్గా ప్రసాద్, గురుమూర్తులు అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులున్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపాల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులు మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో ఎల్కేజీ నుంచి 6వ తరగతి విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాలు మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో మారుతున్న పరిణామాలపై రూపొందించిన పలు ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలాజీ విద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ చిన్నారి బాలబాలికలందరూ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఈ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మరి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల ఒక మంచి దృక్పథాన్ని పెంచుకోవడానికి, ఆలోచన శక్తిని పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు ఇక్కడ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఒక మంచి సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా శ్రీ బాలాజీ విద్యాలయం యాజమాన్యానికి అందరినీ కూడా అభినందిస్తూ
దీనివల్ల విద్యార్థుల్లో మంచి సృజనాత్మకతను పెంపొందించేటట్లుగా ఆలోచింపజేసేటట్లుగా చేయాలి. బాలాజీ విద్యాలయంలో బాలబాలికలతో ఏర్పాటు చేసినటువంటి సైన్స్, మ్యాథమెటిక్స్ మరియు లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ని మన మండల విద్యాశాఖాధికారి MU1 గారు, M. దుర్గాప్రసాద్ గారు, MU2 గారు, గురుప్రసాద్ గారు ఈరోజు ప్రారంభించారు. దీంట్లో పిల్లలతో తయారు చేయబడినటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, మ్యాథమెటిక్స్లో సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్, లాంగ్వేజెస్లో ఏవైతే మనం యాడ్జెక్టివ్, ప్రొనౌన్ లేకపోతే వెర్బ్ ఇలాంటివి చెప్పుకుంటాం వాటికి కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల వారికి, తల్లిదండ్రులకి ఇదే ఆహ్వానం. ఈరోజు మరియు సోమవారం నాడు ఈ ఎగ్జిబిషన్ 6th నుంచి 9th క్లాస్ వరకు పిల్లలతో ఉంటుంది. దీంట్లో పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు తయారు చేసినటువంటి వివిధ ఎగ్జిబిట్స్ని మనం సైన్స్ అంటే డబ్ల్యూతో తయారైనటువంటి వాట్, వేర్, వెన్, విచ్, హౌ అన్నటువంటి దాంతో వాళ్ళలో ఉద్భవించినటువంటి సందేహాలకి సరైనటువంటి తరగతి లాల్ బహదూర్ శాస్త్రి విభాగంలో చదువుతున్నాను. భగవద్గీత మన భారతదేశం సాంప్రదాయాలు, సంస్కృతికి పెట్టింది పేరు. మన పురాణాల ఇతిహాసాలు ఇందుకు కారణం. మన ఇతిహాసాలలో మహాభారతం ఒకటి. మహాభారతంలో భగవంతుడైన శ్రీకృష్ణునిచే చెప్పబడిన భగవద్గీత గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి? మన ఇంటిలోకి కావాల్సిన వస్తువులు లేక ఏదైనా ఒక బొమ్మను కొంటున్నామనుకోండి, దానిని ఎలా ఉపయోగించాలని మనకు ఒక మాన్యువల్ ఇస్తారు కదా. దాని ప్రకారం మనం ఆ వస్తువుని ఉపయోగించాలి అని అదేవిధంగా భగవంతుడిచే జవారుపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. జవారుపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 39వ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎగ్జిబిషన్ ప్రారంభించి 150 ఎగ్జిబిట్లను ప్రదర్శించిన విద్యార్థులను ప్రిన్సిపల్ M. సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు. ఇందులో భాగంగా వివిధ రకాల ప్రయోగాలను విద్యార్థులు విశ్లేషణపూర్వకంగా ప్రదర్శించారు. వాటి యొక్క ఉపయోగాలను విద్యార్థులు చక్కగా వివరించారు. ఇవాళ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జవారుపేట హిందూ కాలేజీ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా విద్యార్థులు ఫ్రమ్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరూ కూడా ఈ విద్యా సంస్థలు పాల్గొన్నారు. సైన్స్ దినోత్సవంలో సుమారుగా 150 ఎగ్జిబిట్స్ని ప్రదర్శించారు. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, జీవశాస్త్రంలో, అలాగే మ్యాథ్స్లో అనేక రకాలైన మోడల్స్ని, వర్కింగ్ మోడల్స్ని ప్రదర్శించారు. అవన్నీ చక్కగా తయారు చేశారు. అలాగే వాటి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అనేక విషయాల్ని వాళ్ళు తెలుసుకుని కస్మాత్రులందరికీ తెలియజేశారు. అలాగే జీవశాస్త్రంలోనూ, అలాగే మ్యాథ్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మొదటి 3 బహుమతులు అన్నింటిలో మేము విద్యార్థులు ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తోందని పలువురు వక్తలు కొనియాడారు. సైన్స్ పట్ల విద్యార్థుల అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడతాయని పలువురు వక్తలు అన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను కరెస్పాండెంట్ జోజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులు మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షైనీ థామస్ తదితరులు పాల్గొన్నారు. In our school we are conducting the science exhibition in order to inculcate in the students the curiosity and to explore the inner talents within them, so that they may, by doing they may learn many things. So in order to help them we have conducted this science exhibition, so that they have exhibited many things within their own capacity. We feel very happy about their talents and the parents' cooperation. I thank one and all to helping us, these little children, to explore many things in their life and also helping them. Science fair today, as we celebrate the Science Day, it's an opportunity for our students to exhibit their talent,
So they have come with a lot of projects of ecosystem of different bodies of the parts of the body, and then they have also a lot of experiments in science and technology. They are exhibiting their lot of skills and talents, and so we are giving the students an opportunity, and then it helps them to showcase their talents. And then టైలర్స్ డే సందర్భంగా చల్లపల్లి మండల టైలర్స్ ముగ్గురు సీనియర్ టైలర్లను ఘనంగా సత్కరించారు. టైలర్స్ డే సందర్భంగా చల్లపల్లిలోని రైతు బజార్ ఎదుట ముగ్గురు సీనియర్ టైలర్లను చల్లపల్లి మండల టైలర్లు ఘనంగా సన్మానించారు. టైలర్స్ డే వేడుకల సందర్భంగా ఎడ్ల రాము, అమ్మూరు నాగేశ్వరరావు, వెన్నుకోట వెంకటేశ్వరరావులను పూలమాలలు, దుస్సాలతో ఘనంగా సత్కరించారు. నిర్వాహకులు సయ్యద్ జహీర్, అబ్దుల్ రజాక్, అమీర్ జానీ, అబ్దుల్ హుసేన్ ఏర్పాట్లను పర్యవేక్షించగా పలువురు వక్తలు మాట్లాడుతూ టైలర్లందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. అని చెప్పేసి అందరికీ తెలుసు, కానీ మన టైలర్ సోదరులందరూ కూడా ఒక సంవత్సరంలో ఒకరోజు ఒక వేడుకను జరుపుకోవాలనేటటువంటి తపనతో వాళ్ళు చాలా శోధించి పివి అప్పల నరసింహ గారు తాడేపల్లిగూడు, అలాగే ఎంకే స్వామి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కొన్ని రోజులు అందరినీ సంప్రదింపులు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ వేడుక దినం చేసుకుంటాకని చెప్పేసి ఒకటి ఆమోదం పొందింది. అక్కడి నుంచి కూడా దాన్ని టైలర్స్ డేగా మార్చేసి చక్కగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎవరికి తగ్గ స్థాయిలో ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. విద్యార్థులు ఉండే సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఎంఈఓ హర్నాథ్ అన్నారు. సైన్స్ డే పెడన పట్టణంలోని విశ్వభారతి హైస్కూల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఎంఈఓ హర్నాథ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హనుమకొండ గౌరీ ప్రసాద్, చైతన్య కళాశాల అధ్యాపకులు జయరాజ్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వాటి ఉపయోగాల గురించి వాటికి వివరించారు. న్యాయ నిర్ణేతగా జయరాజ్ వ్యవహరించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానోత్సవం చేశారు. తొలుత సివి రామన్ చిత్రపటానికి ఎంఈఓ హర్నాథ్, జయరాజ్, హనుమకొండ గౌరీ ప్రసాద్ విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఇవాళ రోజున మన విశ్వభారతి పెడల్లో మరి ఎగ్జిబిట్స్ ప్రదర్శన మరి నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి పిల్లల సృజనాత్మకతను వెలికి తీయటానికి మరి స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళలో మంచి ఆలోచనలు రావటానికి, విజ్ఞాన శాస్త్ర పరంగా ముందుకు రావడానికి బీజాలని ప్రాథమిక స్థాయిలోనే వేస్తున్నందుకు పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మరి ఇందుకు మరి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళే మరి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడానికి ప్రధానమైన కారణం మనందరికీ తెలుసు. సర్ సివి రామన్ భౌతిక శాస్త్రవేత్త మరి కాంతి తరంగ సిద్ధాంతాన్ని ఆవిష్కరింపబడిన రోజు. ఆయన కూడా చిన్నతనంలోనే చాలా చురుకైన పిల్లవాడు. జననం తమిళనాడులో జరిగిన మెట్రిక్ స్థాయి వరకు విశాఖపట్నంలో వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా మన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన నడయాడిన మన రాష్ట్రంలోనే ఆయన ఇక్కడ చదువుకుని పైకి రావటం, ఆయన పెద్ద సైంటిస్ట్ అయి నోబెల్ బహుమతి గ్రహీత అవటం మనందరికీ గర్వకారణం. అలాగే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు, అబ్దుల్ కలాం కానీ ఇటువంటి వాళ్ళు ఎన్నో ఆవిష్కరణలు చేసి ఉచిత స్థితికి మరి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. విద్యాశాఖ ఆదేశానుసారం మన పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, ఆర్ట్స్, సైన్స్, క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6th నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో వివిధ అంశాల్లో ప్రాజెక్టులు తయారు చేసి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా లైట్ హౌస్, ఆ వాటర్ మన పవర్ ప్లాంట్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్, అయోధ్య రామ మందిరం, అలాగే వివిధ రకాల అంశాలు, అలాగే వ్యర్థ పదార్థాల నుంచి మంచి వస్తువులు తయారు చేయడం, వేస్ట్ టు బెస్ట్ అనేటువంటి అంశం కూడా ఇందులో ప్రదర్శించడం జరిగింది. సుమారుగా ఈ యొక్క ప్రదర్శనలో 60 అంశాలు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాలు ఈ యొక్క విద్యార్థులు దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతున్న ఉద్దేశంతో మా పాఠశాల విశ్వభారతి హై స్కూల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెడల మండల విద్యాశాఖ అధికారి. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని కొమ్మారెడ్డి స్కూల్ డైరెక్టర్ కిషోర్ అన్నారు.
బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో సైన్స్ డే ఫౌండర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు వందలాది సైన్స్ ప్రాజెక్ట్ చేసి సైన్స్ ఫేర్ ప్రదర్శన చేశారు. వేలాది మంది విద్యార్థులు ఈ సైన్స్ కళాఖండాలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి స్కూల్ డైరెక్టర్ కిషోర్ మాట్లాడుతూ 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతోందని, శనివారం 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందని తెలియజేశారు. మా స్కూలు ఫౌండర్ అయినటువంటి కీర్తిశేషులు కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావుది ఫౌండర్స్ డే మరియు నేషనల్ సైన్స్ డే కలిపి మేము నిర్వహించడం జరిగింది. హిందూ పాఠశాల 1974లో స్థాపించి మారుమూల గ్రామాల్లో విద్యావ్యాప్తికి సైకిల్ మాస్టర్గా పేరు తెచ్చుకుని ఊరూరు తిరిగి ఎంతో కృషి చేసినటువంటి ఆయన సేవలను స్మరించుకుని మేమందరం తిరిగి మళ్ళీ విద్యా సేవకు పునరంకితం అవుతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు సుమారుగా 652 ఎగ్జిబిట్స్ ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఎల్కేజీ టు 5th క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ చిన్నారి చేతులతో చిట్టి ఎగ్జిబిట్స్ చేశారు. అవి రేపు ప్రదర్శించడం జరుగుతుంది. అవి కూడా సుమారుగా 400 చిల్లర ఉన్నాయి. స్పేస్ ప్రాబ్లం వల్ల దాన్ని 2 రోజులుగా నిర్వహిస్తున్నాం. మేము నిరంతరం ఇటువంటి అనేక కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతా ప్రతి నెలలోనూ కనీసం ఒక కార్యక్రమం వల్ల వచ్చే విధంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.